దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగాన్ని చదువుతూ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చిన్న మాట ప్రార్థన చేస్తాం. మా ప్రియ ప్రభువా, ఒక్క మాట మాకు నేర్పించాను. దాసులను మట్టివాడును నన్ను మిస్సులో చాటును మరుగుపరుచుకొని మీ మాటలు నన్ను ఒకటి ఉంచాను. అందుకొరకు నన్ను మీ వశం చేసుకోనండి. నన్ను నేను మీకు లోపరుచుకుంటూ అప్పగించుకుంటున్నాను. యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి మీ శైలిలో మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, చదువుబడిన లేఖన భాగంలో పౌలు గారి యొక్క గురి ఏమిటో చెప్పబడింది. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని ఏం చేస్తున్నాడు? సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుచున్నాం. 5 రొట్టెలు 2 చేపలు విరవకపోతే ఒక్కళ్ళే తింటారు. విరిచి వడ్డిస్తే 5,000 మంది పురుషులు తినగా స్త్రీలు పిల్లలు కాక 12 గంపలు మిగిలిన. అట్లాగే వాక్యాన్ని విరిస్తే అది మనము ఊహకు జ్ఞానానికి అందనంత గొప్ప విషయాలు మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడు ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణుని చేయాలి, అందుకోసం సమస్త విధమైన జ్ఞానము అన్నాడు. ఏమిటా జ్ఞానము? 25వ వచనంలో చెప్పాడు. కదా, సంపూర్ణం చేయాలి అంటే విశ్వాసులకి ఏం బోధించాలి? తరములలో యుగముల్లో మరుగై ఉన్న మర్మాన్ని చెప్పాలి. ఎవరికి చెప్పాలి? సంఘమునకు. సంఘం అంటే ఏమిటి? లోకము నుండి వేరు చేయబడిన ఆ లోకములో సంఘం ఎలా ఉంది? రోమపత్రిక 16:16 క్రీస్తు సంఘములు ఎప్పటి నుండి? యేసు ప్రభు వారి దగ్గర పెంతెకొస్తు దినం నుండి ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు ఉన్న సంఘాలు అన్నీ కూడా సంఘమే. అది సార్వత్రిక సంఘం. అందులో ఇది ఒక స్థానిక సంఘం. ఇలాంటి స్థానిక సంఘాలు అనేకం ఉన్నాయి. సార్వత్రిక సంఘం ఒక యూనిట్, ఒక అంశం అది.
దానిలో స్థానిక సంఘాలు అనేక విషయాలు. ఈ సంఘంలో ఒక విశ్వాసి ఒక యూనిట్, అవునా? తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అది ఇక్కడ కుటుంబం కనపడుతుంది. ఆ కుటుంబం ఎక్కడెక్కడ ఉంది? ఎంతమంది ఉంటారు ఆ కుటుంబంలో? ఏమో ఆ లెక్క మనకు తెలియదు. ఇది ఒక అంశం. ఇందులో విజయకుమార్ది ఒక కుటుంబం, మీ పేరు మీరు చెప్పుకోండి, మీది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో 4 ఉన్నారు, 5 ఉన్నారు, 10 మంది ఉన్నారు అనుకుందాం. అందులో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క యూనిట్. అలాంటి వ్యక్తులు కలిసిందే కుటుంబం. అది స్థానిక కుటుంబమైనా సార్వత్రిక కుటుంబమైనా, అవునా? దీన్ని కొంచెం సింప్లిఫై చేయడానికి, విశ్వమంతా పదార్థంతో నిర్మించబడేది. విశ్వంలో భూమి అనేటువంటిది ఒక గ్రహం కదా. ఈ గ్రహం కూడా పంచభూతాలతోనే చేయబడింది. ఇందులో అత్యంత సూక్ష్మమైన విషయం ఏమిటి? పరమాణువు, అణువు, పరమాణు. అక్కడ సంఘములో ఒక యూనిట్ ఏమిటి? ఒక విశ్వాసి. కుటుంబంలో ఒక యూనిట్ ఏమిటి? ఒక వ్యక్తి. పదార్థంలో ఒక యూనిట్ ఏమిటి? పరమాణు. పరమాణువును విభజించగలమా? విభజించగలం. విభజించితే ఏం జరుగుతుంది? పరమాణువులు ఏమున్నాయి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. వాటిని వేరు చేస్తే ఏం జరుగుతుంది? ఆ పరమాణువు నశించిపోతుంది. ఆ పరమాణువు కలుగజేసే విస్ఫోటనము అనేక మందికి నాశనాన్ని కలుగజేస్తుంది. అలాగే దేవుని సంఘములో ఒక విశ్వాసి అయినా, అక్షరార్థమైన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి అయినా ఎలా నిర్మించబడ్డాడు? ప్రాణము, ఆత్మ, శరీరం. ఇప్పుడు ఈ మూడిటిని విభజిస్తే ఏమవుతుంది? విభజించడం అంటే అక్షరార్థంగా వేరు చేయడం అని కాదు. ఆ మూడిటికి సమాధానం లేకపోతే ఏం జరుగుతుంది? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇప్పుడు నిందారహితంగా సంపూర్ణంగా కాపాడేది ఎవరిని? ఒక వ్యక్తిలోని శరీరమును, ప్రాణమును, జీవమును, ఆత్మను. అంటే ఆ మూడింటి మధ్య సమాధానం ఉందనా లేదనా? లేదు. ఒక వ్యక్తిలో సమాధానం లేకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? నెమ్మదిగా ఉంటాడా? సంతోషంగా ఉంటాడా? తనేమిటో తనకు అర్థం కాదు. తను ఏం చేస్తున్నాడో తనకు తెలీదు. తను నెమ్మదిగా ఉండడు, ఎవరిని నెమ్మదిగా ఉండలేడు. ఒక పరమాణువు విస్ఫోటనం చెందితే పరమాణువు యొక్క రూపాన్ని కోల్పోయింది. ఎంతోమందికి కీడు చేసింది, పరిస్థితులను మార్చేసింది. ఒక వ్యక్తి తనలో ఉన్న ఈ 3 విభాగాలను సమాధానంగా ఉంచుకోకపోతే అతడు నెమ్మదిగా ఉండలేడు, ఎవరిని నెమ్మదిగా ఉండనియ్యాడు. ఆ పరమాణువు కలిసి ఉండాలి అన్నా దేవుని కృప కావాలి. ఈ వ్యక్తి సమాధానం కలిగి ఉండాలన్నా
ఈ వ్యక్తి సమాధానం కలిగి ఉండాలి అన్నా దేవుని సహాయం కావాలి. మన మూలవాక్యం ఏమిటి? ప్రతి మనుష్యుని. దీనిలో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పటివరకు నేను మీకు ఏం చెప్పాను అంటే ప్రతి మనుష్యుని అనేది ఒక అంశం. ఆ అంశాన్ని గురించి చెబుతూ ఆ మనిషి ఎలా ఉంటాడో చెప్తున్నా. దాని గురించి సార్వత్రిక సంఘాన్ని, స్థానిక సంఘాన్ని, విశ్వాసాన్ని చూపించాను. సార్వత్రిక కుటుంబాన్ని, స్థానిక కుటుంబాన్ని, కుటుంబంలోని ఒక వ్యక్తిని చూపించాను. పదార్థంతో చేయబడిన విశ్వాన్ని చూపించాను, గ్రహాన్ని చూపించాను, పరమాణువుని చూపించాను. ఇప్పుడు ప్రతి మనుష్యుని అని అంటే అదొక ప్రత్యేకమైన అంశం. ఇప్పుడు దానిలో ఆత్మ ఎలా జన్మించింది, శరీరం యొక్క నిర్మాణం ఎలా జరిగింది, జీవం యొక్క రూపు ఎలా దాల్చింది, దానిలోనికి జీవం ఎలా వచ్చింది. మీకు ఎప్పుడో చెప్పాను, మానవ ఆత్మ రహస్యం అని ఒక టాపిక్ చెప్పాను చాలా కాలం క్రితం, గుర్తుందో లేదో. అట్లా ఈ మానవునిలోని ఒక్కొక్క విభాగాన్ని గురించి ధ్యానం చేస్తే కానీ ఒక మనుష్యుడు అనే అంశం పూర్తి కాదు. దేవుని వాక్యము ఎంత విశాలమైందో చెప్పడానికి మార్చాం. రెండవ పదం క్రీస్తునందు. ఇదొక ధ్యానాంశం. క్రీస్తునందు అంటే క్రీస్తు వెలపట అనేది కూడా ఇంకొకటి ఉన్నది. అవునా? అది రెండు. సంపూర్ణునిగా చేసి అంటే సంపూర్ణంగా కానిది ఒకటి ఉన్నది, అదొక అంశం. తర్వాత ఆయన ఎదుట నిలవబెట్టవలన, ఆయన ఎదుట నిలవబెట్టాలి, అదొక అంశం. సమస్త విధములైన జ్ఞానం. సమస్త విధములైన జ్ఞానం అంటే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము అంటాడు 3వ అధ్యాయం 8వ వచనం ఎఫెసీ పత్రికలో. ఆ జ్ఞానం ఆయన చేసే కార్యాల్లో అన్ని రకాలు, అన్ని కోణాలు, అదొక ప్రత్యేకమైన అంశం. సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పచ్చు. ఏం చేస్తూ? తర్వాత ప్రతి మనుష్యునికి బోధించవచ్చు. ప్రతి మనుష్యుడు అనే పదము ఈ కాంటెస్ట్లో ఎన్నిసార్లు ఉపయోగించాడు? వచనంలో కాదు, ఈ కాంటెస్ట్లో 2 సార్లు ఉపయోగించాడు. ప్రతి మనుష్యుడు అంటే ఒక మనిషే. ఒక మనిషికి ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. ఒక మనిషికి బుద్ధి చెప్తున్నాడు. ఇప్పుడు పౌలు యొక్క గురి ఏమిటి? ప్రతి మనుషుని సంపూర్ణంగా చేయడం. అంటే పౌలు దృష్టిలో ఒక మనుష్యుడు ఏమై ఉన్నాడు? విశ్వాసి అయి ఉన్నాడు. పౌలు సంఘ కాపరి కదా, ఆయన సంపూర్ణ చేయాలన్నాడు కదా. అంటే పౌలు దృష్టిలో ఒక మనిషి ఏమై ఉన్నాడు? ఒక విశ్వాసి అయి ఉన్నాడు. ప్రతి మనుష్యునికి బోధించి ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పి, అంటే ప్రతి విశ్వాసకి బోధించి ప్రతి విశ్వాసకి బుద్ధి చెప్పి. అవునా? ఇది పౌలు దృష్టిలో. దేవుని దృష్టిలో ఒక విశ్వాసి ఏమి అయి ఉన్నాడు? దేవుని దృష్టిలో ఒక విశ్వాసి ఏమి అయి ఉన్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. వేటి యందు చెప్పాలి. అవన్నీ మనము అది చదువుతుంటేనే మనకి ఆ పిక్చర్ కనపడాలి. అందుకే మాటి మాటికి అడుగుతాను, వాటి యందు మనము నడుచుకొనవలెనని. ఏమిటి మనం ఏమై ఉన్నాం? మొదటిగా సృష్టించబడిన వారం మనం. రెండవది ఆయన చేసిన పని. అవునా? అంటే ఒక విశ్వాసి దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు? మొదటి విషయము, అతడు సృష్టించబడినవాడు.
రెండో విషయము, అతడు దేవుని చేత చేయబడిన ఒక పని, చెక్కబడిన శిల్పం లేదు చేసిన పని అయి ఉన్నాడు. అవునా? దేవుని దృష్టిలో విశ్వాసం ఏమై ఉన్నాడు? సృష్టించబడిన సృష్టి. ఒక భక్తుడు దేవుణ్ణి ఎలాగ విశ్వసించాడు? అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఎలా విశ్వసించాడు? రోమపత్రిక 4:17. ఎలా విశ్వసించాడు? లేని వాటిని ఉన్నట్లుగా పిలిచేవాడు, అంటే సృష్టించేవాడు. ఇంకొక పాయింట్ ఏమిటి? మృతులను సజీవులుగా చేసేవాడు. ఒక విశ్వాసి దేవుణ్ణి ఎలా నమ్ముతున్నాడు? శూన్యంలో సృష్టిని చేసేవాడని నమ్ముతున్నాడు. మృతులను, ఆ సృష్టి ఒకవేళ నశించిపోతే దాన్ని మరలా బ్రతికించేవాడు అని కూడా నమ్ముతున్నాడు. దేవుని దృష్టిలో విశ్వాసం ఏమై ఉన్నాడు? దేవుని చేత సృష్టించబడిన సృష్టిము, తర్వాత ఆయన చేత చెక్కబడిన శిల్పము లేదా ఆయన చేసిన పని, చేతి పని. ఇది అర్థం కావడానికి, రెండో మాట అర్థం కావడానికి, ఆయన చేసిన పని అన్నాం కదా, అర్థం కావడానికి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. ఈ సందర్భం ఏమిటి అంటే, పాస్టర్ గారిని కుమ్మరాయన దగ్గరికి వెళ్ళమన్నాడు. కుమ్మరాయన సార్ మీద కొండలు చేస్తున్నాడు. ఆ క్రమంలో కుమ్మరాయన కొండలు ఎలా చేస్తున్నాడు? పొలం నుండి మట్టిని తీసుకొస్తున్నాడు, దాన్ని ఆరబెడుతున్నాడు, పగలగొట్టి చెత్త, ముళ్ళు, పుల్ల, రాయి, రప్ప తీసి దాన్ని మెత్తటి పొడిగా చేసి ఆరబెడుతున్నాడు. తర్వాత దాన్ని జల్లిస్తే ఎంత మెత్తగా వస్తుందో అంత మెత్తగా చేసి తగినంత నీరు కలిపి తగినంత జిగురు వచ్చే వరకు దాన్ని కాళ్ళతో త్రొక్కుతున్నాడు. ఆ తర్వాత ఆ జిగురు వచ్చిన తరువాత ఆ ముద్దను తీసుకువచ్చి సారె మీద పెడుతున్నాడు. సారె అంటే బండి చక్రం లాంటిది. పెట్టి ఆ చక్రాన్ని తిప్పి తన నైపుణ్యంతో తన వేళ్లను నైపుణ్యంగా కదిలిస్తూ తాను కోరుకున్న పాత్రను చేస్తున్నాడు. తాను ఏ పాత్రను చేయాలనుకున్నాడో ఆ పాత్రను చేస్తున్నాడు. ఆ పాత్రను చేసే క్రమంలో సారె మీద నుండి ఆ పాత్రను తీసుకొచ్చి బయటపెట్టే క్రమంలో ఒకవేళ చేయి జారిపోయో పొరపాటున క్రింద పడిపోయి దాని రూపాన్ని కోల్పోతుంది, కాల్చకపోతే, అంతే కదా. అప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? దాన్ని మళ్ళా ముద్ద చేసి మళ్ళా సారె మీద పెట్టి మళ్ళా పాత్రను చేస్తున్నాడు. కుమ్మరి అలా చేస్తున్నాడు కదా. నేను పరమ కుమ్మరి, మీరు కుండలు. మిమ్మల్ని ఒక రూపంలో చేశా, ఆ రూపం పాడు చేసుకున్నారు మీరు ఆజ్ఞను అతిక్రమించి. మళ్ళీ తిరిగి ఆ కుమ్మరి పాడైన ముద్దను బాగు చేసినట్టు నేను మిమ్మల్ని బాగు చేసుకోలేనా? నేను పరమ కుమ్మరిని అంటాడు యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. అది ఇందాక చెప్పిన మాటే ఇక డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్పాడు. అంటే దేవుడు ఎవరు ఇప్పుడు? కుమ్మరి ఒక కుండను చేసినట్టు ఆయన మనల్ని మలుస్తున్నాడు. ఒక రూపంలో చేశాడు ఏదైనా తోటలో. ఏదో కారణం చేత రూపాన్ని కోల్పోయాడు ఈ మనుష్యుడు. మరలా పాడైపోయిన కుండను అలా విడిచిపెట్టలేదు కానీ ఆయన మరలా ఇంకొక రూపం, ఆయన కోరుకున్న రూపాన్ని మనలో చేస్తాడు. నేను మీకేం చెప్తున్నానంటే, దేవుని దృష్టిలో విశ్వాసి ఏమై ఉన్నాడు? ఆయన సృష్టించిన సృష్టి, రెండు ఆయన చేసిన చేతి.
చేతి పని ఏమిటో చెప్తున్నా. ఒకటి కుమ్మరి అని చెప్పారు, ఇంకొకటి జకర్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఎన్ని నేత్రాలు? నేత్రం అంటే కన్ను, కన్ను జ్ఞానం. 7 నేత్రాలు కలిగిన వ్యక్తి ఎవరు? ప్రకటన గ్రంథం 5లో ప్రభువైన యేసు. ఇప్పుడు ఒక రాయి ఉన్నది యెహోషువ ఎదుట. ఆ రాతికి 7 కన్నులు ఉన్నాయి. 7 కన్నులు ఉన్న రాయి ఎవరు? ప్రభువైన యేసు. ఇప్పుడు ఆయనను గురించి చెబుతూ ఏమన్నారో చూడండి. యేసునే చెక్కుతున్నాడట ఆయన. యేసుకు చెక్కడ పని అవసరమైందట. ఆయన మధ్యలో అనలేదా, తండ్రి నీ చిత్తం అయితే? అప్పుడు ఈయన చిత్తం కాదు, ఆయన చిత్తమే నెరవేర్చాడంటే చెక్కాడా లేదా? 7 నేత్రాలు, సంపూర్ణ జ్ఞానం కలిగి. ఆయనకు తెలియదా శిలవిఘ్నం చేయడానికి నేను వచ్చాను, చనిపోవడానికి వచ్చానని చెప్పి తీరా చచ్చిపోయే ముందు నీ చిత్తం అయితే దీన్ని తొలగించంటే ఆయన కాదని చెక్కాడు. యెహోషువ ఎదుట ఉంచిన రాతిని తేరి చూడండి, దానికి 7 నేత్రాలు ఉన్నాయి, దాన్ని చెక్కడం పని. అంటే దేవుడు ఎలా కనపడుతున్నాడు ఇప్పుడు? శిల్పకారుడు. యేసుని చెక్కితే, యేసు మనకు మాదిరి, మనల్ని చెక్కాలి వద్దా? శిల్పకారుడు శిల్పాన్ని ఎలా చెక్కుతాడు? ఆ కొండ ప్రాంతానికి వెళ్తాడు, శిల్పాన్ని చెక్కడానికి అవసరమైన రాయిని తీసుకొస్తాడు బండి మీద, దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా కడుగుతాడు. తను ఏ శిల్పాన్ని చెక్కాలనుకున్నాడో ఆ శిల్పాన్ని చెక్కడానికి అవసరమైన పొజిషన్లో ఆ రాయిని పెట్టుకొని ఉలి సుత్తి తీసుకొని ప్రతిరోజు చెక్కుతాడు. తాను కోరుకున్న రూపం వచ్చే వరకు దాన్ని చెక్కడానికి 6 నెలలు పట్టుద్దో, సంవత్సరం పట్టుద్దో, ఎంతకాలం పట్టుద్దో తెలీదు, కానీ కోరుకున్న రూపం వచ్చే వరకు కూడా చెక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక విశ్వాసి దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడు? ఆయన చేతి పని. ఆయన చేతి పని ఎలా జరుగుతుంది? కుమ్మరి కొండకు చేసినట్టు, శిల్పకారుడు శిలకు చేసినట్టు మనకు ఆయన పనిచేస్తున్నాడు, మనలో ఆయన పనిచేస్తున్నాడు. ఇది దేవుని దృష్టిలో ఒక విశ్వాసం. ఒక సేవకుని దృష్టిలో విశ్వాసి సంపూర్ణుడు కావాలి అంటే ఆ విశ్వాసిని ఏం చేయాలి? ఆ విశ్వాసి కొరకు సేవకుడు ఏం చేయాలి? ఇప్పుడు మూలవాక్యం దగ్గరికి రండి. కొలస్సీ 1:28 మధ్యలో నుండి చదవండి. ఆగండి. ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పు. రెండవది, ఇప్పుడు ఇక్కడ మనుష్యుడు అంటే ఒక యూనిట్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక యూనిట్కి ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఈ యూనిట్లో ఏమేమి ఉన్నాయి? శరీరం, ప్రాణం, ఆత్మ. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవడానికి ముందు బోధించడము అనేది దేని గురించి చెప్తారు? బుద్ధి చెప్పడము అనేది దేని గురించి చెప్తారు? బోధించడం అంటే అప్పటి వరకు మనకు తెలియని విషయాలు తెలియచేయడాన్ని బోధించడము అంటాం, అంతే కదండి. ఒకవేళ అవి మన దగ్గర ఉన్నవైనా లేనివైనా ఇంకెక్కడవైనా మనకు తెలియదు. మనలో నీ పాకెట్లో ఎంత ఉందో తెలుసా? నాకు తెలియదు అనుకోండి, మీరు చెప్తే చూసి అరే నిజమేనే, అవునా? మనకు తెలియని విషయాన్ని తెలియచేయడం బోధించడం. బుద్ధి చెప్పడం అంటే మనకు తెలుసు కానీ దాన్ని వినియోగించుకోవడంలా. అప్పుడు నీకేం బుద్ధి లేదా? నీ దగ్గర ఎంత డబ్బు ఉందిగా, వాడిని అడుక్కుంటావేంటి? నువ్వే వాడికి ఇవ్వాల్సినంత నీకున్నది, ఇవ్వగలిగినంత నీకుంది కదా, నువ్వెందుకు అడుక్కుంటున్నావు? లేదు, నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి, ఎలా ఉండాలో నీకు తెలియదా? తెలుసు కదా, అలా ఎందుకున్నావు? ఇది కదా బుద్ధి చెప్పడం అంటే. అది
ఇప్పుడు ఒక మనుష్యునిలోని ఈ 3 విభాగాలలో ఏ విభాగానికి బోధ జరుగుతుంది, ఏ విభాగానికి హెచ్చరిక జరుగుతుంది లేదా బుద్ధి చెప్పడం జరుగుతుంది? మీరు చెప్పండి కదా. ఈ 3 విభాగాల్లో దేవుడు దయచేసింది ఏమిటి? ఆత్మ యొక్క కేంద్రం హృదయం. అవునా? ఈ ఆత్మలో దేవుడు ఏమి ఉంచాడు? ఒక వ్యక్తి తన పాపిని గ్రహించి దేవుని దగ్గరికి వచ్చి ఆయన కృపను విశ్వాసాన్ని బట్టి నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందినప్పుడు ఏం జరిగింది? ఆయన దేవునితో జత చేయబడ్డాడు. ఎప్పుడైతే దేవునితో జత చేయబడ్డాడో ఆయనలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏమేమి తీసుకొచ్చాడు? ఆయన శిరస్సు అయిన యేసుతో అతికించబడినప్పుడు ఆ శిరస్సులో నుండి ఈ ఆత్మలోనికి ఏమొచ్చినాయి చెప్పండి? వినపడలా? తాను సౌండ్ గట్టిగా చెప్పండి. ఆయనలో ఉన్న జీవమా? రైట్, మీరు చెప్తుంది కరెక్టే. గట్టిగా ధైర్యంగా చెప్పండి. ఇక్కడ చెప్తే బయటికి వెళ్ళినప్పుడు చెప్తారు. అది ఎక్కడ ప్రారంభమవుతుంది? యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. అది శరీరము రక్తము తిన్నప్పుడు జీవం కలిగి. ప్రారంభం ఎక్కడ? 17వ అధ్యాయం 3వ వచనం. సత్యవంతుడైన దేవునిని ఆయన పంపిన కుమారుణ్ణి ఎరుగుటయే. అప్పుడేం జరిగింది? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. అంగీకరించడం అంటే ఏమిటి? నిబంధన చేసుకోవడం. నిబంధన చేసుకున్నాక నిత్యము ఆ జీవం మనలో నింపబడుతూ ఉండాలి అంటే యోహాను సువార్త 6:53 ఆయన శరీరాన్ని రొట్టెను నిరంతరంగా మనము స్వీకరించు. ఇప్పుడు మనలోనికి ఏమొచ్చింది? జీవం. ఆ జీవం ఎవరిది? ఆయన. అప్పటి వరకు మనలో లేదు. అది నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ఏమని ఉంటుంది? ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడు పాత సృష్టి, నూతన సృష్టి. ఏమిటి ఆ నూతనంగా సృష్టించింది? అప్పటి వరకు మనలో లేదు. మనలో మృతతుల్యమైన ఆత్మ ఉన్నది. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును లేపాను అంటే జీవం వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళం బ్రతికాం. దేవునితో కమ్యూనికేషన్ కలిసి. ఇప్పుడు పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు? ప్రతి మనుషుణ్ణి సంపూర్ణుని చేయడానికి అతనికి బోధిస్తున్నాడు. ఏమని? నాయనా, నువ్వు ఆయనతో నిబంధన చేసుకున్నప్పుడు నీ ఆత్మలోనికి నూతనంగా ఏమి వచ్చినాయి అంటే, ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. అది కాదు, వివేకము అనుగ్రహించారు. ఎందుకు అనుగ్రహించాడు? అంతకుముందు లేని వివేకం ఎందుకు అనుగ్రహించాడు? మనం ఆయన ఎరుగవలెనని. ఇలాంటివి ఎన్నున్నాయి. నూతనంగా ఒక విశ్వాసిలోనికి దేవుడు సృష్టించి ఉంచినవి ఎన్నున్నాయి. ఇది నాటి విశ్వాసులకు తెలియడంలా వాళ్ళు యథార్థమైన హృదయంతోనే యేసు ప్రభువుని విశ్వసించారు, నిబంధన చేసుకున్నారు, యథార్థమైన మారు మనసే పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు.
కానీ బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి క్రీస్తు సారూప్యంలోనికి చెక్కబడడానికి అవసరమైన దినుసులు లేదు ధాతువులు లేదు అంశములు ఏమి దేవుడు వారిలో నూతనంగా ఉంచాడో ఈనాడు క్రైస్తవ విశ్వాసికి తెలియడం లేదు. అందుకే పౌలు గారు ప్రార్థన చేశాడు. ఏమని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో. అక్కడ ఉంటుంది మీరు తెలుసుకున్న వాళ్ళని. అంటే వీళ్ళకి ఏమైంది తెలియలా. ఇప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరు? క్రీస్తు రక్తం చేత కడిగి. వాళ్ళు ఏముందట దేవుని స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే అర్థం ఏమిటి? అంటే దేవుని నుండి వేరు చేయలేనిదేదో దానిని తీసుకువచ్చి విశ్వాసి పరిశుద్ధుల్లో ఉంచాడు ఆయన. దేవుని నుండి వేరు చేయలేనిదేదో దేవునిలోని అంశను ఆయన తీసుకొచ్చి ఈ పరిశుద్ధుల్లో ఉంచాడు. అది మీరు తెలుసుకోవాలి. అది మనలో ఉన్న మన నుండి ఆయన నుండి మనల్ని వేరు చేయలేదు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధుల్లో దేవుడు ఉంచిన స్వాస్థ్యమే ఉంటో చెప్పండి. ఇది హోంవర్క్, లిస్ట్ రాసుకోండి. ఇది బోధించాడు పౌలు గారు. ఏమిటి కృంగిపోతున్నావు, తలడిల్లిపోతున్నావు, అవిశ్వాసంతో భయపడుతున్నావు? ఎందుకు? అసలు నువ్వెవరు? దేవుడు తన అమూల్యమైన రక్తంతో నిన్ను కొనుక్కొని సత్యవాక్యంతో నిన్ను కని నీలో ఆయన ఏమేమి ఉంచాడో నీకు తెలుసా? ఇది పౌలు గారు చేసిన బోధించడం. నువ్వేమై ఉన్నావో, దేవునికి ఏమై ఉన్నావో, దేవునిలోని అంశం నీలో ఏమేమి ఉంచాడో, వాటిని నువ్వు ఎలా గుర్తుపట్టారు? ఇప్పుడు నీ చేతిలో నీ పాకెట్లో చాలా మనీ ఉంది, అది నీకు తెలియలా. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివే, మనీ అవసరత ఉన్న వ్యక్తివే, లాట్ ఆఫ్ మనీ నీ దగ్గర ఉన్నది, నీకు తెలియలా. అవసరత కొరకు దిక్కులు చూస్తున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు, పరిస్థితుల వైపు చూస్తున్నావు అనుకోండి. అప్పుడు ఎవరైనా వచ్చానా, నీ దగ్గర ఎంత క్యాష్ ఉంది, గోల్డ్ ఉంది, డైమండ్స్ ఉన్నాయి, నువ్వెంత ఐశ్వర్యవంతుడు అని చెప్తే ఇవన్నీ నావేనా, నిజమేనా అని ఆ విషయం అతనికి అర్థమైతే అతని హృదయం ఎలా ఉంటుంది? అలాగే ఒక విశ్వాసి హృదయంలో దేవుడు ఏమేమి ఉంచాడో ఆ విషయం ఆ విశ్వాసికి అర్థమైతే అతని హృదయం ఎలా ఉంటుందో చెప్పండి. ఈ భౌతికపరమైన మనీ లేకుంటే భూమి మీద సంపాద్యము, స్థిరాస్తి, చరాస్తి అని చెప్పబడినవి, అవి శాశ్వతం కానివి, అవి ఉన్నాయంటేనే మనం ఎంతో సంతోషపడతాము. నిత్యత్వానికి సంబంధించినవి, నిత్యుడకు దేవునికి సంబంధించినవి మనలో ఉన్నాయంటే అది నిజంగా మనకు అర్థమైతే మన హృదయం ఇంకెంత సంతోషంగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవుడు ఎందుకు సంతోషంగా ఉండడం లేదు చెప్పు? అది తెలియక. అందుకే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం. మహిమ అనే మాటకి అర్థమేం చెప్పుకున్నాం? దేవుని యొక్క అగ్ని వంటి స్వభావం. అది ఐశ్వర్యం అట. ఐశ్వర్యం అంటే అవసరత కంటే ఎక్కువ. నీ అవసరత ఏదో సింపుల్గా చెప్తే, ఒక రోజులో నీకు 3 పూట్ల భోజనం కావాలి అనుకుంటే 4వ పూట భోజనం ఉంటే నువ్వు ఐశ్వర్యవంతుడే. ఎందుకంటే ఒక పూట భోజనంతో అల్లాడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక దానికి లిమిట్ లేదు, ఆకాశమే హద్దు. దాని అంతటిని ఐశ్వర్యం అంటారు. ఐశ్వర్యం, మహిమ, ఐశ్వర్యం.
దేవుని యొక్క వ్యక్తిత్వపు అగ్ని వంటి స్వభావపు ఐశ్వర్యం ఎంత 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 ఎక్కువ దానికి లెక్కలేదు. అది నీ యందు. ఇట్లా అనేక విషయాలు దేవుడు ఆయన అమూల్యమైన రక్తంతో ప్రాణం పెట్టి కొనుక్కున్న వాళ్ళని, సత్యవాక్యం చేత కన్నవాళ్ళని ఆయన ఏం చేశాడు అక్షరార్థంగా మన పిల్లలకి మనకు తెలియదు. మనం వాళ్ళ పట్ల ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నామో, దర్శనాన్ని కలిగి ఉన్నామో, నా పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నాం, దాని కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో మనుషులం కనుక మన అవసరతలు ఎన్ని మానుకొని వాళ్ళ అవసరతల కొరకు మనము కష్టపడుతున్నాం వాళ్ళకి తెలియదు. సింపుల్గానే ఎత్తాడు, ఆడది కొనుక్కున్నాడు, నాకు ఎందుకు కొనిపెట్టావు, నన్ను ఎందుకు కన్నావు, అయిపోయింది. ఎందుకని ఈ పేరెంట్ ఆ చైల్డ్ పట్ల ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నాడో తెలియలా. తండ్రి మనసు ఏమిటో, తల్లి హృదయం ఏమిటో, ఆ ప్రేమ యొక్క విలువ ఏమిటో వాళ్ళకి తెలియలేదు. కాబట్టి వాళ్ళకి బోధించే వాళ్ళు ఒకళ్ళు కావాలి. విశ్వాసికి తెలియలా దేవుడు ఏ మహిమ ఐశ్వర్యాన్ని ఉంచాడో. కాబట్టి బోధించేవాడు ఒకటి కావాలి. బోధించకపోతే ఏం జరుగుద్ది? సంపూర్ణుడు కాడు. వాడు పరిశుద్ధంగానే ఉంటాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉపయోగించుకోవాల్సిన దేవుని అంశాలను ఉపయోగించుకోని కారణాన అపవాదం జయించలేడు, పాపంలో పడిపోతాడు, లోకంలో పడిపోతాడు. కాబట్టి నిరంతరం బోధించాలి. ఎవరికి బోధించాలి? సంఘానికా? ప్రతి మనుష్యునికి ఒక సేవకుడు ప్రతి మనుష్యునికి బోధించాలి అంటే ఒక నెలను ఒక యూనిట్గా తీసుకుంటే, లేదు ఒక సంవత్సరాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే ఎంతమందికి బోధించగలరు? దేవుని సంకల్పం అంతా ఏదో ఒకటి రెండు విషయాలు చెప్పి వదిలేసేదా? దేవుని సంకల్పం అంతా చెప్పాలంటే, ఒక మనిషికి చెప్పాలంటే ఎంతకాలం పడుతుంది? ప్రతి మనుష్యుడికి చాలా పరిమితమైన సంఖ్యలో. అందుకే ఆనాటి సంఘాలు ఒక ఇంట్లో పట్టినంత మందే ఉన్నారు. 10 మందో 50 మందో 100 మందో తెలియదు, కానీ ఒక ఇంట్లో పట్టినంత, ఇంట్లో కూడుకోవడానికి ఎంతమంది ఉన్నారు అంతమంది, 100 200 మహా అయితే. ఇది ప్రతి మనుష్యునికి బోధించడం. రెండవది, ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పచ్చు. బుద్ధి అంటే ఏమిటి? జ్ఞానం. నువ్వు ఇలా ఉండాలి కదా, ఇలా ఎందుకు ఉన్నావు, ఇలా ఉండడం ద్వారా నువ్వు ఇది నష్టపోతున్నావు కదా, నువ్వు ఇలా ఉంటే ఈ మేలు పొందుతావు కదా, నువ్వు మేలు పొందడమే కాదు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు కదా అని బుద్ధి చెప్పడం. బుద్ధి చెప్పే క్రమంలో అనేక విషయాలు, నువ్వు ఏం కలిగి ఉన్నావో, దేవుడు నీకేమి ఇచ్చాడో దాన్ని గుర్తుపట్టడము, దాన్ని ఉపయోగించుకోవడము, దాన్ని ఇతరుల కొరకు తన కొరకు ఉపయోగించుకోవడము, ఇతరుల కొరకు ఉపయోగించడం. అక్కడ కండిషన్స్. దేవుని కృపామహిమకు కీర్తి కలగాలి, మనకు మేలు కలగాలి. మరి అవి ఎట్లా పడితే అట్లా కాదు. నాకు స్వస్థత వరం ఉంది, ఏ రోగమైన పోద్ది అని చెప్పి నిజంగా నాకు వరం ఉంది, ప్రార్థన చేసుకుంటే నువ్వు 2000, నువ్వు 5000, నీ రోగం పెద్దదిగా హాస్పిటల్కి వెళ్తే 1,00,000 అవుద్దిగా, నాకు 50,000 ఇవ్వలే సాల్లే, అలా కాదు. ఆయన ఉచితంగా ఇచ్చాడు, ఉచితం. అట్లాగనే ఎవరికి పడితే వాళ్ళకి కాదు, విశ్వాసం ఉన్నోళ్ళకే. వారి యందు విశ్వాసం కనుగొనలేకపోయాను కనుక ఆ కొరసీనా పట్టణాలు వాళ్ళకి ఏమీ చేయలేకపోయాడు ఆయన కదా. ఈ కండిషన్స్ అప్లికబుల్. సరే, నేను మీకు పరిచయం చేస్తున్న అంశం ఏమిటి అంటే, ప్రతి మనుషుల్ని సంపూర్ణుని చేసి, అందుకోసం ఆయన ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. మనుష్యుడు అంటే ఏమిటో చెప్పాను. మనుష్యుడు అంటే సంఘంలోని ఒక యూనిట్, ఒక ప్రమాణము. ఇప్పుడు ప్రతి మనుష్యుడిని సంపూర్ణ చేయాలి. నేను సంపూర్ణ చేయడానికి సార్వత్రికంగా సంఘపరంగా అందరికి కలిపి ఒకటే బోర్ చేసేసి నేను మౌనంగా ఉంటే వాళ్ళు సంపూర్ణులు కాదు. ఎందుకనంటే ప్రతి మనిషి వేరు పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చారు, వేరు ఆత్మీయ మెట్లతో దేవుని దగ్గరికి వచ్చారు. వారి అనుభవాలు వేరు, వారి ఆశలు వేరు, వారి ఆలోచనలు వేరు, వారి దృక్పథం వేరు, వైఖరి వేరు.
కాబట్టి అందరికీ చెప్పే బోధ చెప్పినా ప్రతి వ్యక్తి పట్ల ఒక దైవ సేవకుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ అందులో ఏది దేవునికి మహిమకరం, ఏది కాదు, ఏది నువ్వు దేవునికి ఆమోదయోగ్యమైనది చేయాలి, చేయకూడదు అనేది ప్రతి మనిషి పట్ల సేవకుడు శ్రద్ధ కలిగి ఉంటేనే. బాగున్నారా? అమ్మాయి బాగుందా? పిల్లలు బాగున్నారా? తిన్నారా? ఇవి కాదు. ప్రార్థన చేసుకున్నప్పుడు వ్యక్తిగతంగా దేవునికి నీకున్న బాండింగ్ ఏంటి? నీ హృదయంలో ఎలాంటి ఆలోచన ఉన్నాయి? దేవుని కొరకు నీ సమర్పణ ఏంటి? ఇవి చెప్పగలిగిన మెట్లోనికి సేవకుడు రావాలి. అది రిసీవ్ చేసుకునే మెట్లోనికి విశ్వాసం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగితే చెప్పండి, బోధించేవాడికి కష్టమా, వినేవాడికి కష్టమా? బోధించేవాడికి బోధించడం కష్టమా, వినేవాడికి వినడం కష్టమా? దీన్ని ఇంకొక కోణంలో, నీకు పొలం ఉంది, నువ్వు రైతువి. పొలంలో విత్తనం చల్లడానికి రైతు ఎక్కువ సిద్ధపడాలా, పొలం ఎక్కువ సిద్ధపరచబడాలా? పొలం సిద్ధపరచు. రైతు ఏముంది, స్నానం చేసి వస్తే అయిపోయా, చేతులు కడుక్కొని వచ్చేస్తే శుభ్రంగా అయిపోయాయి. కానీ పొలం అయితే తగిన టైంలో వర్షం పడాలి, ఆ అదునులో పదును చేయాలి, దానిలో ఉన్న పనికిరానివన్నీ తీసేయాలి, గడ్డి ఎండిపోయినవి, రాళ్ళు ఇవన్నీ. తర్వాత మళ్ళా ఇంకొక అదును చూసి రెండోసారి దాన్ని మెత్తగా చేసి చదునుగా చేసి రెడీగా ఉండాలి విత్తనం వేసే టైం కొరకు. ఇప్పుడు వినేవాడు ఎక్కువ సిద్ధపడాలా, చెప్పేవాడు ఎక్కువ సిద్ధపడాలా? ఆ సిద్ధపాటు వచ్చినోడికి బోధించగలుగుతాం, ఆ సిద్ధపాటు వచ్చినోడికి బుద్ధి చెప్పగలుగుతాం. సేవకుడు బోధించలేకపోతున్నాడు, బుద్ధి చెప్పలేకపోతున్నాడు అంటే అర్థం ఏమిటి? మరేం చేస్తున్నాడు పాస్టర్ గారు? దున్నే పని చేస్తున్నాడు, రాయి రప్ప తీసేసే పని చేస్తున్నాడు. పదునెప్పుడవుద్ది చేను? వర్షం పడితేగా, పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరించి పడితే కదా సేవకుడు అంటే ఏమిటో నీకు అర్థమయ్యేది. సేవకుడు ద్వారా పలకబడుతున్న వాక్యం ఏమిటో నీకు అర్థమయ్యేది. ఆ వాక్యం యొక్క సారాంశాన్ని గుర్తుపట్టి వాక్యానికి లోబడేది ఎప్పుడు? నీ హృదయంలో నువ్వు ఆత్మచేత నింపబడితే కదా. అది లేకపోతే ఈ పాస్టర్ గారికి కొరింథీ సంఘం చెప్పినట్టు వంకలు చెప్తాం. భ్రష్టుడు అనుకున్నారట కొరింథీ సంఘస్థులు పౌలు గారు. ఈయన శరీరరీతిగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకున్నారట. అందుకే ఆయన చెప్పవలసి వచ్చింది, మీరు నన్ను భ్రష్టులు అనుకుంటున్నారు, నేను కాదు, మీరే. నేను శరీరరీతిగా ప్రవర్తించాను అన్నానుగా. ఎప్పుడైనా మిమ్మల్ని మోసపుచ్చి నేను కానీ, నేను పంపిన తీతు కానీ ₹1 తీసుకున్నారా మీ దగ్గర అని చెప్పాల్సి వచ్చింది. నా మాట అర్థమవుతుందండి. కాబట్టి ఒక వ్యక్తి సంపూర్ణుడు కావాలి అంటే సేవకుడు ఆ భారం కలిగి ఉండాలి, ఆ దర్శనం కలిగి ఉండాలి. ఎట్లా? ప్రతి మనిషి పట్ల. ఇక దాపరికం ఏముండదు. దాపరికం అనేది ఉన్నది అంటే ఆ చేను పదును చేయబడలేదని అర్థం, ఆ మట్టి క్రింద రాళ్ళు ఉన్నాయని అర్థం. ఏదో ప్రాబ్లం, ఆ విత్తనం సరిగ్గా మొలకెత్తే ఆరోగ్యంగా పెరగడానికి అవకాశాలు లేవని అర్థం. వాటన్నిటిని సరి చేసుకోగలిగిన ఆ స్థితి విశ్వాసకు ఉండాలి. అది బాగు చేయడానికి పనిచేసేటువంటి వ్యవసాయకుడిని పని చేసుకోనివ్వగలిగిన ఆ స్థితి అనుమతించాలి విశ్వాసం. ఆ పొలం అంటే ప్రాణం లేనిది, మనం ఏం చేస్తాం? వీళ్ళు ప్రాణం ఉన్నటువంటి పొలాలు కదా. అప్పుడు సేవకుడు కూడా ఆ గురు ఉండాలి. ఆ గురు ఉంటే ఈయనకి ఏ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి? యుగములలోను తరములలోను మరుగైన మర్మం ఈయనకి తెలిసి ఉండాలి. నేనేం కలిగి ఉన్నానో అది నా పిల్లలకి చెప్పాలి, వాళ్ళు అది కలిగి ఉండాలి.
నేను ఒక శక్తివంతమైన తరాన్ని సిద్ధం చేయాలి, వారు ఇంకొక తరాన్ని సిద్ధం చేయాలి. ఈ భారం ఉండాలి. ఉన్నప్పుడే దేవుని చెక్కడపు పని మనలో జరుగుతుంది. అప్పుడు శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత, లేమి, ఉపద్రవం ఏదొచ్చినా అవన్నీ ఏమిటి, ఉలి తీసుకొని సుత్తితో ఒకటి కొడితే ఒక పెచ్చు లేచిపోతుంది. లేచిపోయినప్పుడు ఇంత శ్రమ, నేను ఎంత భక్తిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా, నాకు ఇలాంటి కష్టమా అని ఆ శిల్పకారుని చేతిలో నుండి వెళ్ళిపోతే, సార్ మీద ఉన్న ముద్ద ఏంటి కూజ చేస్తున్నాడు, నేను మూగుడైతే బాగుండు, తక్కువగా ఉంటుంది అని సార్ మీద నుండి దిగెళ్ళిపోతే, నన్నొద్దు, ముట్టుకోవద్దు అని ఒకవేళ ఆ మట్టి ముద్దకు ప్రాణం వచ్చి కుమ్మరితో చెబితే కుమ్మరి ఏం చేయగలడు? శిల్పకారుడు ఏమీ చేయలేడు. శిల వెళ్ళిపోతే అయ్యంటే ప్రాణం లేని రాళ్ళు, ప్రాణం లేని మట్టి. మనం ప్రాణం ఉన్న విశ్వాసం కదండి. ఈ అంశం అయిపోలేదు, ప్రారంభించాను. ఈరోజు మనం చెప్పుకున్న అంశం ప్రతి మనుష్యుణ్ణి అన్నప్పుడు ప్రతి విశ్వాసి పట్ల దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఎందుకొరకు? అతనిలో ఉన్న శరీర ప్రాణాత్మలను సమాధానపరచుడు కొరకు సమాధానకర్త అయిన దేవుని సహాయంతో సేవకుడు పనిచేస్తున్నాడు. సేవకుడు పనిచేయడంలో మొట్టమొదటి ఘట్టం ఏమిటి? ఆ చేనును రైతు గనక పదును చేసి విత్తనం వేయడం కొరకు సిద్ధపరిచినట్టు విశ్వాసిని తన హృదయంలో ఉన్న రాళ్ళు, ముళ్ళు, దేవునికి విరోధమైన ఆలోచనలు వాటన్నిటిని తొలగిస్తున్నాడు. తొలగించుకోవడానికి ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్లకు బోధించే బోధ, చెప్పే బుద్ధి వాళ్లకు, అందరికీ కాదు. అవి తొలగించుకోకుండా ఉన్నప్పుడు ఈయన చెప్పచ్చు, చెప్తాడు, కానీ అవేమీ ఫలించవు. ఎక్కవు, ముందు లోపలికి ఎక్కవు. రోడ్డు ప్రక్కన ఉన్న నేల మీద విత్తనాలు పడినట్టు పడతాయి. ఆకాశ పక్షులు, దయ్యపు శక్తులు వచ్చి ఆ వాక్యాన్ని దొంగిలించేస్తాయి. ఇతని ప్రయాస వ్యర్థమైపోతుంది. అందుకే పౌలు అంటాడు, మీకు అనేక సంగతులు చెప్పాలని నాకు ఉంది, కానీ మీరు ఇంకా పాలు త్రాగువారే, శరీర సంబంధులే, మీరు ఇంకా బాలురుగానే ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాల్లో బాధపడతాడు ఆయన. కాబట్టి మొదటి మనల్ని మనం సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. దైవ సేవకుడు ద్వారా దేవుడు నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి ఏమి చేయాలని చెప్తున్నాడో అది తూచ తప్పకుండా చేద్దాం. అలాగూ ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు ఆటోమేటిక్గా దైవ సేవకుడిని దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వు సిద్ధపడి తరువాత దైవ సేవకుని దేవుడు వాడుకుంటాడు. అప్పుడు నీవు ఆరోగ్యకరమైన పంటనివ్వడానికి విత్తనం నీకు అందించబడుతుంది, మొలకెత్తుతుంది మంచి పంట. ఆయన వచ్చినప్పుడు మంచి గోధుమలతో తృప్తిపరుస్తానన్న వాగ్దానం మనకే కాదు, ఉత్తర వాయువు ఏతెంచము, దక్షిణ వాయువు వేంచేది. ప్రియుడు ధ్యానవనంలోనికి వస్తున్నాడు, శ్రేష్ఠ ఫలముల చేత ఆయన ఆతిథ్యం తీసుకొని సంతోషిస్తాడు. ఆ భావంతో పరమగీతంలో ఉంది కదా, ఆ వచనాలు అప్పుడు నెరవేరుతాయి. అటు ధన్యత దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. మా ప్రేమ ఒక విశ్వాసిని, ఒక మనిషిని విశ్వాసిగా, నీతిమంతునిగా మార్చి మహిమపరుస్తూ క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ పురుషునిగా మార్చడానికి మేము చేస్తున్న దైవ కార్యంలోని ఒక ఘట్టాన్ని మేము ధ్యానం చేశాం. ఏ మాటలైతే విన్నామో ఆ మాటల ప్రకారం మేము మీ వాక్యానికి లోబడడానికి మాకు సహాయం చేయండి. మీ దాసులను నన్ను జ్ఞాపకం చేసుకొని పౌలు ఏ గురి భారం కలిగి పనిచేశారో ఆ గురి భారం కలిగి నేను పనిచేయడానికి, అలాగే బిడ్డలు కూడా కొలసి సంఘం సంపూర్ణ సిద్ధి పొందిన సంఘం,
ఫిలిప్పి సంఘం, యోదయ ప్రాంతంలోని అనేక సంఘాలు, తెస్సలోనికే సంఘాలు, దేవుని పోలి, క్రీస్తుని పోలి, పౌలుని పోలి నడుచుకున్న సంఘాలు అని లేఖనాలు చెప్తున్నాయి. నాకు ఇవ్వబడిన ఈ పరిచర్య కూడా ఆ ఉన్నతమైన మెట్టులోనికి నడిపించబడాలి. అటు కృప నాకు నా బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.